హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. పొద్దునైతే లేసానండి. టైం అయితే 6 అయ్యింది. ఇప్పుడైతే లేవగానే మనం వంటగదిలోకి అయితే వెళ్ళాలండి. పిల్లలైతే ఇంకా లేగలేదు. నేను ఇప్పుడే లేసానమాట. నైట్ కడిగిన గిన్నెలన్నీ అయితే అల్మార్లో సర్దేసుకున్నానండి. ఇలా సర్దేశాను. పిల్లల బాక్సులేమో ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ వండేసి ములక్కాయ కర్రీ అయితే వండాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. మీరు వీడియో మొత్తం చూడండి. బియ్యం అయితే కడిగేద్దామండి. ములక్కాయలు అయితే కట్ చేసేస్తున్నానండి. ములక్కాయ పాలు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడన్నా వండుకున్నారా? వండుకుంటే కామెంట్ అయితే చేయండి. అన్నం పొయ్యి మీద, కూర పొయ్యి మీద అయితే వేసేద్దామండి. ములక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనిద్దామండి. ఇక్కడేమో రైస్ ఉడుకుతుంది. మూత పెట్టి మగ్గించుకుందామండి. సరిపడకు ఉప్పు వేసుకుందామండి. కారం కూడా వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి మగ్గించుకుందాము. వాటర్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. అది వాటర్ దగ్గరికి ఎగిరేలాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి అలా ఎగిరింది కదండి కూర అయితే. ఇప్పుడు మనం పాలు వేసుకుంటే కూర చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పాలు వేసుకుని మనం ఒకసారి కలుపుకుందాము. ఈ టైంలో మనకు ఉప్పు సరిపోతే చూసుకుని ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా దగ్గరికల్లా ఉడకనిద్దామండి. అంతేనండి, ములక్కాయ పాలు కర్రీ అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్గానే అయిపోద్ది అన్నమాట పని అయితే. నాకు రైస్ కూడా ఉడికిపోయిందండి. చూసారండి, ములక్కాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇదిగోండి గ్రేవీ కూడా వస్తుంది అనమాట. మనకి పాలు వేసుకున్నాం కదా. కూర కూడా రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. స్టవ్ అయితే ఆపేస్తున్నా. వంట అయితే అయిపోయిందండి. ఇదిగోండి పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టేయాలి. పిల్లలైతే లగ్గొట్టి పిల్లలు స్థానానికి వెళ్ళమని బాక్సులు అయితే పెట్టేసుకుందాము. లక్కీ మా వెళ్ళి స్నానం చేసిరా. నీళ్ళు వేడి నీళ్ళు పెట్టాను, చల్లారిపోతే స్నానం చేసిరా. పండు వెళ్ళి స్నానం చేసి, నువ్వు స్నానం చేసి వస్తే తమ్ముడు వెళ్తాడు. ఏటర్ కట్టే. పిల్లలిద్దరికైతే అన్నం అయితే పెట్టేశానండి. స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. పండు ఎలా ఉంది కూర? బాగుందా? నువ్వు కూడా తినేనా? నువ్వు కూడా తినేసి